నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే బలమైన పక్షంగా నిలవబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అధిక స్థానాలు కైవసం చేసుకునేది ప్రాంతీయ పార్టీలేనని అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇండియా, ఎన్డీఏ ఈ రెండు కూటములను ప్రజలు నమ్మడం లేదని, ఈ రెండు కూటములు ఈ ఎన్నికల్లో దెబ్బతింటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లిక్కర్ కేసుపై మాట్లాడుతూ ఈ స్కామ్ సృష్టికర్త మోదీనే అంటూ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధాని క్రూరమైన ఆట ఆడుతున్నారని, ఇందులో ఎటువంటి స్కామ్ లేదన్నారు. ఈ కేసులో కవిత, అరవింద్ కేజ్రీవాల్ అమాయకులని, ఇది కేవలం పొలిటికల్ గేమ్ అని కొట్టిపారేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా లిక్కర్ పాలసీ ఉంటుందని, రాష్ట్రం రూపొందించుకున్న లిక్కర్ పాలసీని స్కామ్ అని ఏ ఫూల్ అంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన లిక్కర్ పాలసీలు ఉన్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. ఈ కేసులో నయా పైసా రికవరీ చేయలేదని ధ్వజమెత్తారు. ఈడీ, సిబిఐ బీజేపీకి అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. తమకు కోర్టులపై నమ్మకం ఉందని, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అటు కేజ్రీవాల్, ఇటు కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ సీక్రెట్ గా ఒప్పందం కుదుర్చుకున్నాయని, ప్రతి సందర్భంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందని, ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంపై కేసీఆర్ స్పందిస్తూ బీజేపీకి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఎప్పుడూ అండగా లేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో కేంద్రంతో రాజ్యాంగపరమైన సత్సంబాలు కొనసాగించామన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కోరితేనే తాము మద్దతు ఇచ్చామని, అదే సమయంలో రైతు చట్టాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం పాలపొంగు లాంటిదని వ్యాఖ్యానించారు. తమ కంటే ఎక్కువ నిధులు ఇస్తానంటే ఆశపడి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని అన్నారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, తాము తిరిగి పుంజుకొని అధికారంలోకి వస్తామని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.